ఇది మా హౌస్ మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ డోర్. మేము కావాలని కార్నర్ బిట్ తీసుకున్నాము. ఇది అపార్ట్మెంట్ చూడటానికి లైక్ ఇండిపెండెంట్ హౌస్లా ఉండటానికి కార్నర్ బిట్ తీసుకున్నాము. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి కావాలని కార్నర్ బిట్ తీసుకున్నాము. చూడటానికి వ్యూ చాలా బాగుంటుందండి. చుట్టుపక్కల వ్యూ చాలా బాగుంటుంది. పచ్చని చెట్లతో మార్నింగ్ చాలా కూల్గా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఈ మందారం చెట్టు ప్రతిరోజు 5-6 పూలు పూస్తుందండి. నాకు పూజకి మార్నింగ్ పూజకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మా ఇంటి ముందు తులసి కోట అండి. ప్రతిరోజు నేను పూజ చేస్తాను. చూడండి చుట్టుపక్కల వ్యూ చాలా బాగుంటుందండి. ఇది మా వాకింగ్ ఏరియా. మార్నింగ్ టైము నేను ఈ టైము ఇక్కడ వాక్ చేస్తాము. ప్రతిరోజు పిల్లలు కిందకెళ్ళి ఇక్కడే ఆడుకుంటూ ఉంటారండి. ఇది మా మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి. ఈ గడపకి నేనే డిజైన్ చేశానండి. ఆ ముగ్గు నేనే వేసుకున్నాను. ఇది మా హాల్ అండి. ఇది 2 BHK ఫ్లాట్ 1150 SFT. ఈ సోఫాలు టేకుతో చేపించుకున్నాము. లుక్ కన్నా కూడా లైఫ్ రావాలని చెప్పేసి అలా చేపించుకున్నాము. ఈ బుద్ధుడిని హాల్లో వాల్ స్టిక్కర్గా వేపించుకున్నాము. మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. హాల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. అందుకే బుద్ధుడిని చూడగానే మార్నింగ్ టైం పీస్ఫుల్గా అనిపిస్తుంది. టీవీకి కబోర్డ్స్ ఈ విధంగా చేయించుకున్నాను. దగ్గరుండి చేయించుకున్నామండి అన్నీ. ఆ అమ్మ బొమ్మ మా ఊరు నుంచి తెచ్చుకున్నానండి. నేను జాగ్రత్తగా తెచ్చుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. మరీ లగ్జీరియస్గా ఉండకపోయినా చూడటానికి బాగుంటుంది. అండ్ మా హాల్లో నుంచి ఇది ఆర్చ్ చేపించుకున్నాము. హాల్లో నుంచి డైనింగ్లోకి వెళ్ళటానికి ఆర్చ్ ఉంటుందండి. ఇంకా డైనింగ్ టేబుల్ మేము బై చేయలేదు. ఎందుకంటే ఎక్కువగా హాల్లోనే లంచ్ చేస్తాము. ఇది మా కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో మొత్తం కబోర్డ్స్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్స్లో చేయించుకున్నా అండి. రెడ్ కలర్ చాలా లుక్ అనిపిస్తుంది. నేను బెడ్రూమ్లో కూడా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లోనే చేయించుకున్నానండి. దేవుడి గది నాకు కిచెన్లోనే వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ దేవుడి గది ఉంటే బాగుంటుంది అని చాలామంది సజెస్ట్ చేశారు. అందుకని నేను ఇలా దేవుడి గదిని సపరేట్గా చేపించుకున్నాను. ఇది మా దేవుడి గదండి. లోపల పూజా మందిరం కూడా ఉంది. ఇది మా డైనింగ్ ఏరియా. మొత్తం స్టోరేజ్ పర్పస్ ఫుల్గా కబోర్డ్ చేపించుకున్నాను. 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ కూడా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అంతా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లోనే ఉంటుంది. ఇది చాలా పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ అండి. స్టోరేజ్ పర్పస్ ఇలా చేయించుకున్నాను. అండ్ ఈ బెడ్ కూడా మాకు వుడ్ వర్క్ చేసిన అతని, మా కబోర్డ్ చేసిన అతని బెడ్ కూడా చేశారు. ఇది స్టోరేజ్ పర్పస్ అండి. ఇది కూడా చాలా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగా చేశాడు అతను. మొత్తం రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లోనే ఉంటుంది. అవి 2 టెడ్డీ బేర్స్ అండి, మా పిల్లలవి. ఒకటి రెడ్ మా అబ్బాయిది, పింక్ మా పాపది.
ఇది కిడ్స్ బెడ్రూమ్. ఈ విధంగా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో డిజైన్ చేసుకున్నాము. పిల్లలకి బొమ్మలంటే ఇష్టం కదా, అందుకని ఈ విధంగా డిజైన్ చేయించుకున్నాము. మొత్తం బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది వాల్ క్లాక్ అండి. మొత్తం పిక్స్ పెట్టుకునే విధంగా బై చేశాను. ఆన్లైన్లో ఇది బై చేశాను. ఈ స్టూల్ నేను ఎగ్జిబిషన్లో కొనుక్కున్నానండి. ఫోన్ పెట్టుకోవటానికి బాగుంటుంది అని చెప్పేసి ఎగ్జిబిషన్లో బై చేసుకున్నాము. అండ్ ఇది ఐకియాలో కొన్నానండి. ఈ కూజా ఐకియాలో, ఆ ఫ్లవర్స్ కూడా ఐకియాలోనే కొనుక్కున్నాము. ఇది సపరేట్ రూమ్ అండి. ఇది మామూలుగా దేవుడి గది అని చెప్పేసి ఇచ్చారు, కానీ మాకు ఈస్ట్ ఫేసింగ్గా ఉండాలని చెప్పేసి మేము ఇది స్టోర్ పెట్టుకోవటానికి, ఏమైనా పిల్లలవి సైకిల్స్ అన్నీ పెట్టుకోవటానికి ఇలా వాడుకున్నాము. ఇప్పుడు బాల్కనీలోకి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి బాల్కనీలోకి వెళ్ళటానికి డోర్ అండి ఇది. ఈ బాల్కనీలో నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంది. అది ఇన్వర్టర్ బాక్స్ అండి. వాషింగ్ మిషన్ ఒక్కటే ఉంటుంది ఇక్కడ. బ్రషింగ్ అండ్ వాషింగ్ మిషన్ మాత్రమే ఉంటుంది. అండ్ బట్టలు ఆరేసుకోవటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇటు ఈ వ్యూ బయట ఇక్కడ పిల్లలు బ్రష్ చేస్తూ ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ వాషింగ్ మిషన్ మాత్రమే పెట్టుకుంటాను. మా హౌస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.